నీతోనే అన్ని పార్ట్ 19. చాలా రోజుల తర్వాత శివాని వాళ్ళ నాన్న తనతో మాట్లాడేసరికి శివాని ఆనందం తట్టుకోలేకపోతుంది. శివాని పెళ్లి చేసుకోనని చెబుతుందేమోనని భయంగా చూస్తుంది శాంతి. ఏవండి, నేను ముందు ఒకసారి శివానితో మాట్లాడతాను, మీరు తర్వాత మాట్లాడుతురు కానీ అంటుంది శాంతి. లేదు, ఏమున్నా ఇప్పుడే మాట్లాడాలి, నువ్వు సైలెంట్గా కూర్చో అంటాడు సోమయ్య. శివాని, ఇందులో బలవంతం ఏమీ లేదు. నీకు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమైనా నీకు ఇష్టమైతే మేము కూడా ఆలోచిస్తాము అన్నాడు సోమయ్య. మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి నాన్న అంది శివాని. డెసిషన్ మేము తీసుకునేది అయితే నిన్ను పిలవము కదా, నువ్వు చెప్పు, నువ్వేం ఆలోచించుకున్నావో అన్నారు. మీ ఇద్దరి ఇష్టమే నా ఇష్టం, నేనేమీ ఆలోచించడం లేదు అంది శివాని. మా ఇష్టమే అంటున్నావు కాబట్టి మా ఉద్దేశాలు ఏమిటో చెబుతాము. మీ అమ్మకి మాత్రం చాలా ఇష్టంగా ఉంది అతనితో నీ పెళ్లి చేయాలి అని. కాకపోతే నేనే ఆలోచిస్తున్నాను, ఆల్రెడీ పాప ఉన్న అతనికి ఎలా ఇచ్చి పెళ్లి చేయాలా అని. పాప ఉన్నా పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటానని నువ్వు చెబితే నేను కొంచెం ప్రశాంతంగా ఉంటానని చెబుతాడు సోమయ్య. మ్యాగీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా తక్కువ టైంలోనే తను నాకు బాగా కనెక్ట్ అయ్యింది. తనకి తల్లిని అవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. శివాని శివుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేసరికి శాంతి ఒక్కసారిగా ఆనందంతో కూతురుని హక్ చేసుకుంటుంది. శివాని మ్యాగీ పెళ్లి చేసుకున్న తర్వాత నీ స్టూడెంట్ కాదు, అప్పుడప్పుడు తనతో ఉండడానికి, పర్మనెంట్గా లైఫ్ లాంగ్ నీతోనే ఉంటుంది. తన నీ జీవితాంతం తల్లిగా చూసుకోగలుగుతావా అని అడుగుతాడు సోమయ్య శివానీని. నేను చూసుకుంటాను నాన్న, కావాలి అంటే ఆ పాప కోసం నేను పిల్లల్ని కనకుండా కూడా ఉంటాను అంది శివాని. లేదు శివాని, అలాంటి మాటలు మాట్లాడకు అని గద్దిస్తుంది శాంతి. శాంతి, కొంచెంసేపు నువ్వు సైలెంట్గా ఉండు, శివాని ఏం ఆలోచిస్తుందో చెప్పనివ్వు అంటాడు సోమయ్య. మళ్ళీ పిల్లల్ని కనడం కనకపోవడం అనేది నువ్వు శివ్ ఆలోచించుకోండి. నీకైతే మ్యాగీకి తల్లి అవడం ఇష్టమే కదా అన్నాడు. హా అని తల ఊపుతుంది శివాని. శివాని వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని పెళ్లి చేసుకుంటానని ఆమె పేరెంట్స్కి చెప్పాలని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వస్తాడు నిశాంత్. అప్పటికే దివాకర్ గారు చాలాసార్లు కాల్ చేస్తారు నిశాంత్కి. నిశాంత్ ఫోన్ సైలెంట్లో ఉండేసరికి దాన్ని చూసుకోడు. కార్ శివాని వాళ్ళ ఇంటి ముందు ఆగగానే ఫోన్ని తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. శివాని వాళ్ళ ఇంటి డోర్ వేసి ఉండేసరికి డిసప్పాయింట్ అవుతాడు. బయట తాళం వేసి లేదంటే వాళ్ళు లోపలే ఉండి గడి పెట్టుకొని ఉంటారు. చాలాసేపు కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తాడు కానీ ఎవరూ వచ్చి తలుపు తీయరు. ఓ గాడ్, నాకు టైం అవుతుంది, ప్లీజ్ త్వరగా వచ్చి ఎవరైనా తలుపు తీయండి అని డోర్ కొడతాడు నిశాంత్. లోపల డీప్గా డిస్కషన్లో ఉన్న వాళ్ళ ముగ్గురు డోర్ సౌండ్ని అంతగా వినిపించుకోరు. దివాకర్ గారు నిశాంత్కి మళ్ళీ ఫోన్ చేస్తారు. జేబులో ఫోన్ వైబ్రేట్ అవుతుంటే ఫోన్ తీసి చూస్తాడు నిశాంత్. అప్పటికే వాళ్ళ నాన్న నుంచి 10 మిస్డ్ కాల్స్ ఉండడంతో కంగారు పడతాడు. ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా నన్ను తిడతారు. ఎక్కడున్నా అర్జెంటుగా ఇంటికి రమ్మని. శివాని వాళ్ళ అమ్మా నాన్నతో నా ఉద్దేశం చెప్పకుండా ఇక్కడి నుంచి కదలకూడదు అని మళ్ళీ డోర్ని కొడుతుంటాడు నిశాంత్. దివాకర్ గారు కంటిన్యూస్గా ఫోన్ చేయడంతో తప్పక ఫోన్ లిఫ్ట్ చేసి హలో డాడ్ అంటాడు నిశాంత్. ఫ్లైట్కి టైం అవుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతాడు దివాకర్. నీ లగేజ్ అంతా సర్దుకున్నావా అని కోపంగా అరుస్తుంటారు ఫోన్లో. డాడ్, చిన్న పని ఉండి బయటకు వచ్చాను, 10 మినిట్స్లో మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంటే ఆగు నిశాంత్ అని అరుస్తాడు దివాకర్. వాళ్ళ నాన్న అరుపు విని కాల్ కట్ చేయకుండా ఆగుతాడు నిశాంత్. నువ్వెక్కడన్నా 10 మినిట్స్లో ఇంట్లో ఉండాలి, లేకపోతే పరిస్థితులు చాలా క్రిటికల్గా అవుతాయి. స్కూల్లో సమస్యలు సాల్వ్ చేయకపోతే ఇన్ని సంవత్సరాలు మనం సంపాదించుకున్న పేరు మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అక్కడ బ్రాంచ్ వలన దేశంలో ఉన్న మన బ్రాంచెస్ అన్నిటికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. నీకు అప్పచెప్పిన బాధ్యత ఒకే ఒకటి, ఆ బాధ్యతలను సరిగా నెరవేర్చు అంటూ కాల్ కట్ చేస్తాడు దివాకర్. లాస్ట్గా ఒకసారి ట్రై చేద్దామని డోర్ని గట్టిగా కొడతాడు. శివానికి డోర్ సౌండ్ వినిపించి అమ్మా, ఎవరు తలుపు తడుతున్నారు, వెళ్ళి చూడు అంటుంది. శాంతి తలుపు తీయడానికి వెళుతుంది. ఎంతకీ రాకపోయేసరికి నిశాంత్ వెంటనే కారు దగ్గరికి వచ్చేస్తాడు. డాడ్, పేరు ప్రతిష్టలు అన్నీ ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను కనుక వెళ్ళకపోతే డాడీ నా మీద చాలా కోపంగా ఉంటారు. బెంగళూరు నుంచి వచ్చిన తరువాత శివానితో మాట్లాడొచ్చులే అనుకుంటూ ఇంటికి బయలుదేరతాడు నిశాంత్.
శాంతి డోర్ తీసి చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. లోపలికి వెళ్ళి శివానికి విషయం చెప్తుంది. బయట ఎవరూ లేరని. డోర్ ఎందుకు కొట్టారు? కాలింగ్ బెల్ ఉంది కదా అంది శివాని. అది ఎప్పుడో పాడైంది. మీ నాన్నగారికి చెబుతూనే ఉన్నాను దాన్ని బాగు చేయించమని. పిల్ల పెళ్లి కుదిరేటట్టు ఉంది కదా, ఇప్పుడు చేయిస్తానులే అని సోమయ్య ఎంతో ఆనందంగా చెబుతాడు. తండ్రి ఆనందాన్ని చూసి శివాని కూడా నవ్వుతుంది. ఏమండి, మనకి ఈ పెళ్ళి ఇష్టమేనని సౌమ్యకి ఫోన్ చేసి చెప్పండి అంది. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. మళ్ళీ నేను ఇంటికి వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళింది కదా, 1 గంటలో మళ్ళీ మన ఇంటికి వస్తుంది చూడు అని నవ్వుతాడు సోమయ్య. అవునని నవ్వుతూ శివానీని పట్టుకొని గదిలోకి తీసుకుని వెళుతుంది శాంతి. శివాని, నువ్వు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావో నాకు చెప్పు అని అడుగుతుంది శాంతి. ఏంటమ్మా అలా అడుగుతున్నాను? నేను ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అడిగింది శాంతిని శివాని. సౌమ్య మీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే నేను ఓకే చెప్దామనుకున్నా, కానీ మీ నాన్న నువ్వు ఏం ఆలోచించారో తెలియకుండా ఎలా ఓకే చెప్తానని ఆగాను అంది శాంతి. మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. నా పెళ్లి గురించి నేను ఎందుకు ఒప్పుకోను అంది శివాని. 40 ఏళ్ల వ్యక్తితో కూడా నేను పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం నాన్న సంతోషం కోసమే. అయితే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంది నాన్న గురించా, నీకు ఇష్టం లేదా అని అడిగింది. అమ్మా, నాకు మ్యాగీ కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఓకేనా అంది శివాని. మ్యాగీయే మీ ఇద్దరిని కలుపుతుంది అని మనసులో అనుకుంటుంది శాంతి. ఆంటీ ఆంటీ అంటూ అప్పుడే సౌమ్య ఎంటర్ అవుతుంది. ఈ పిల్ల మనం పెళ్లికి ఒప్పుకునే వరకు కూడా మన ఇంటి చుట్టూనే తిరిగేలా ఉంది అని నవ్వుతుంది శాంతి. అలా అనకమ్మా పాపం అంటుంది శివాని. అప్పుడే ఆడబిడ్డకు బాగానే సపోర్ట్ చేస్తున్నావుగా అని నవ్వింది శాంతి. అదేం లేదు అని సిగ్గుపడుతుంది శివాని. సౌమ్య అరుపులు వినిపించగానే బయటకు వస్తారు సౌమ్య గారు. అంకుల్, ఏమీ ఆలోచించారు? మా అన్నయ్యని మీ ఇంటి అల్లుడిగా ఒప్పుకుంటారా అని అడిగింది. మీ అన్నయ్యని మా ఇంటి అల్లుడిగా ఒప్పుకోవడమే కాదు, నిన్ను కూడా మా ఇంటి మేనకోడలు చేసుకుంటాము. అంటే మీరు శివన్నయ్యతో పెళ్ళికి ఒప్పుకున్నారు కదా అంది సౌమ్య. ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ తీసి శివ్కి కాల్ చేస్తుంది. నిశాంత్ కోసం ఎదురు చూస్తూ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు దివాకర్. తను లోపలికి రాగానే లగేజ్ బ్యాగ్ చేతిలో పెట్టి ఫ్లైట్ టైం అవుతుంది, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తారు దివాకర్. నువ్వు ఆ సమస్యని సాల్వ్ చేయకుండా ఇంటికి వచ్చావంటే నీతో మాట్లాడను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. జానకి గారు కొడుకు దగ్గరకు వచ్చి, మీ నాన్న ఎన్నో ఏళ్ల పరువు ఇప్పుడు నీ చేతిలో ఉంది, దాన్ని కాపాడే ప్రయత్నం చేయి అని చెప్తుంది నిశాంత్కి. సరే మరి, ఇప్పుడే వెళ్తాను, మీరు జాగ్రత్త అని చెప్పి బయలుదేరతాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే శివాని గురించి ఏడుస్తూనే భారంగా ఫ్లైట్ ఎక్కుతాడు. సౌమ్య నుండి కాల్ రాగానే లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు శివ్. అన్నయ్య, త్వరలోనే నీకు వైఫ్ రాబోతుంది, కంగ్రాచులేషన్స్ అని పెద్దగా అరుస్తూ చెప్తుంది. అంటే శివాని పెళ్ళికి ఒప్పుకుందా అని అడిగాడు శివ్. ఒప్పుకుంది అన్నయ్య, వదిన మన ఇంటికి వచ్చేస్తుంది త్వరలోనే. మ్యాగీకి తల్లి రాబోతున్నందుకు శివ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫ్లైట్ జర్నీలో ఉండగా నిశాంత్ ఆలోచనలన్నీ శివాని మీదనే ఉంటాయి. సారీ శివాని, నేను చాలా బాధపెట్టి ఉంటాను నా మాటలతో. నేను చేసిన తప్పులు అన్నీ మీ పేరెంట్స్ ముందు ఒప్పుకొని ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకొని తిరుగుతాను. ఒకే ఒక 1 వీక్లో మన ఇద్దరి మధ్య అంతా సెట్ అయిపోతుంది అనుకుంటాడు. అలా శివాని ఆలోచనలతో ఉండగానే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ముందు ఇక్కడ ప్రాబ్లం ఎంతవరకు సాల్వ్ చేస్తే అంత త్వరగా నేను హైదరాబాద్ వెళ్ళొచ్చు అనుకున్నాడు. రోజు ఎంతో ఆనందంగా కాలేజ్కి వెళ్ళే నిధి ఈరోజు డల్గా వెళ్తుంటే జానకి గారు పిలిచి ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదమ్మా, అన్నయ్యని మిస్ అవుతున్నా, అందుకే డల్గా ఉన్నాను అని చెప్పింది నిధి. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? బెంగళూరే కదా, ఇంకో 1 వీక్లో వచ్చేస్తాడు అని చెప్పింది జానకి. దానికి ఇలా బెంగ పెట్టుకోవాలా పిచ్చి తల్లి అని తలనిమిరి జాగ్రత్తలు చెప్పి కాలేజ్కి పంపిస్తుంది. కాలేజ్కి అడుగుపెట్టగానే గ్రౌండ్లో ఉన్న సీన్ని చూసి నిధి కోపంగా కళ్ళని పక్కకు తిప్పుతుంది. కమల్కి కోక్ తాగిస్తూ తన ఎదురుగా ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆ అమ్మాయిని చూడగానే కమల్కి తనకి జరిగిన మధ్యలో గొడవ గుర్తు తెచ్చుకుంటుంది నిధి. నిధి అతనితో ఇంటిమేట్ అయిన దగ్గర నుండి నిధి మీద చీటికి మాటికి అరుస్తూ ఉండేవాడు కమల్. ఫస్ట్లో బాధపడిన కమల్ ఏం టెన్షన్లో ఉండి అలా మాట్లాడుతున్నాడు అని ఎగ్జిస్ట్ అవుతూ వస్తుంది. అలా ఒకరోజు అనుకోకుండా కమల్ బైక్ మీద వీణ అనే అమ్మాయి
ఎక్కడం చూసి నిధి సీరియస్ అవుతుంది. బైక్కి అడ్డంగా నిలబడి, ఏంటి కమల్, ఆ అమ్మాయిని బైక్ మీద ఎందుకు ఎక్కించుకున్నావు అని సీరియస్గా అడుగుతుంది. నేనేదో క్యాజువల్గా ఎక్కాను, దానికి ఎందుకు అంత కోపగించుకుంటున్నావు అని మధ్యలో వస్తుంది వీణ. నేను అడిగేది నిన్ను కాదు, కమల్ని. నువ్వు మాట్లాడకు మధ్యలో అని చాలా సీరియస్గా చెప్తుంది నిధి. వీణ, నేను నీతో తర్వాత మాట్లాడుతాను, నువ్వు వెళ్ళు అని చెబుతాడు కమల్. కమల్ వెళ్ళు అని చెప్పగానే వీణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓహో, మీ ఇద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది. నేను అడిగితే నన్ను తిట్టింది, నువ్వు చెప్పగానే సైలెంట్గా పక్కకు వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది కమల్ అసలు అంది నిధి. ఏం జరిగింది, తను చెప్పింది కదా, క్యాజువల్గానే తనని బైక్ ఎక్కించుకున్నాను అంటాడు. నార్మల్గా ఎక్కించుకున్నా అందరూ అలా అనుకోవాలని లేదు కదా. చూస్తుంటే ఆ అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది అంది నిధి. నిధి, ఈ అనుమానాలు ఎప్పటి నుంచి కలుగుతున్నాయి నీలో? ఇప్పుడే జస్ట్ ఆ అమ్మాయిని నీ బైక్ మీద చూసిన దగ్గర నుంచి అంటుంది. నన్ను తప్ప ఇప్పటివరకు ఎప్పుడు వేరే అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకోలేదు నువ్వు. సడన్గా నీలో ఈ చేంజ్ ఎందుకు వచ్చింది కమల్ అని అడిగింది నిధి. తనేదో లిఫ్ట్ అడిగితే ఎక్కించుకున్నాను, దానికే ఇంత రాద్ధాంతం చేస్తావా? నిజమే చెప్తున్నాను కదా, తనకి లిఫ్ట్ ఇవ్వడానికి ఎక్కించుకున్నావుగా అని అడిగింది నిధి. నాకు అబద్ధం చెప్పాల్సిన పని లేదు నిధి అంటాడు కమల్. ఎందుకో కమల్ మాటలు నమ్మాలనిపించింది ఆ క్షణం. ఆ టాపిక్ని అక్కడే వదిలేస్తుంది నిధి. సరే, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తున్నాను, మన ఇద్దరం కలిసి సరదాగా బయటకు వెళ్దామా అని అడిగింది. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నిధిని అవాయిడ్ చేసి వెళ్ళిపోతాడు కమల్. ఇది వరకు నా వెంట పడేవాడివి, క్లాస్ బంక్స్ కొడదామని, ఇప్పుడు ఇలా అవాయిడ్ చేస్తున్నావు అని బాధపడుతుంది నిధి. ఆ తర్వాత కూడా చాలాసార్లు వీణాతో చాలా క్లోజ్గా కనిపిస్తాడు కమల్. ఎన్నిసార్లు అడిగినా తను ఫ్రెండ్ అని చెబుతాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ చూస్తే నిధికి ఫ్రెండ్షిప్లా అనిపించదు. ఒకరోజు కోపం వచ్చి నిధి అడిగేస్తుంది, నీకు నీ ఫ్రెండ్ వీణా ఎక్కువ, నేను ఎక్కువ అని. కమల్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నిధి అరగంట సేపు అలానే నుంచొని ఉంటుంది అతని సమాధానం కోసం. అరగంట సేపు నుంచి ఎదురు చూస్తున్నా సరే తన వంక కూడా చూడడు కమల్. నాతో ఇంటిమేషన్ కూడా అయిపోయింది కదా, నేను బోర్ కొట్టేశాను. నువ్వు తను ఇద్దరు ఒకటే అనే మాట కూడా అనలేదు నువ్వు కమల్. తన మీద నీ ఇంటెన్షన్ ఏమిటో నాకైతే తెలియదు, కానీ నా మీద నీ ఇంటెన్షన్ పూర్తిగా అర్థమైపోయింది కమల్. పని అయిపోయిందని నన్ను వదిలేస్తున్నావు కదా అంది నిధి. సరే, నేను కూడా ఈ రోజు నుంచి నీతో మాట్లాడను అని కోపంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వీణ కమల్కి కోక్ తాగిస్తుంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ మొత్తం కళ్ళ ముందు మెదులుతుంది నిధికి. ఆ రోజు నేను వెళ్ళిపోతుంటే కనీసం నా వెనక కూడా రాలేదు కదా నువ్వు అనుకుంది కమల్ని చూసి నిధి. అయినా నన్ను వద్దనుకున్న వాళ్ళ గురించి ఆలోచించి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, అతను ఎలా పోతే నాకెందుకు అనుకుంటూ కావాలనే యాటిట్యూడ్ చూపిస్తూ వాళ్ళ పక్క నుండి వెళుతుంది నిధి. తనని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్తున్న నిధిని చూసి కమల్ కొంచెం బాధపడతాడు. కమల్ కోక్ తాగకుండా ఎటో చూస్తావేంటి, తాగు అంటూ వీణా నోటికి అందిస్తుంది. నాకు తాగాలనిపించడం లేదు, ప్లీజ్ బలవంతం చేయకు అంటూ క్లాస్కి వెళ్ళేదాకా నిధిని చూస్తూ ఉంటాడు. అతని ముందు ఎంత యాటిట్యూడ్ చూపించినా మనసులో బాధ తనని కుదురుగా ఉండనివ్వడం లేదు. క్లాస్కి రాగానే తన కన్నీళ్ళకి స్వేచ్ఛని ఇస్తుంది నిధి ఆ క్షణం. మ్యాగీకి త్వరలోనే అమ్మ రాబోతుంది అని శివ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. శివ్ నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతుంటే ఏమైంది డాడ్ అంటూ బొమ్మ తీసుకొని వస్తుంది మ్యాగీ పాప. మీ శివాని మేడం నీకు త్వరలో అమ్మ కాబోతుంది అని చెప్తాడు శివ్ మ్యాగీకి. నిజంగానా డాడ్ అంటూ తన ఫోన్ తీసుకొని హలో అమ్మ అంటుంది. నేను అమ్మని కాదు అత్తయ్యని అంటుంది సౌమ్య. అత్తయ్యని మాట్లాడుతున్నాను, మీ అమ్మతో మాట్లాడతావా మ్యాగీ అంది సౌమ్య. అత్తయ్య, నేను ఇప్పుడే అమ్మతో మాట్లాడతాను, ఒకసారి మేడంకి ఫోన్ ఇవ్వు అంది. వదిన, మ్యాగీ నీతో ఫోన్ మాట్లాడతాను అంటుంది. ఇదిగో అని ఇస్తుంది సౌమ్య శివానికి. మేడం, నిజంగానే మీరు నాకు అమ్మ కాబోతున్నారా అని అడిగింది. అవును మ్యాగీ, ఈ రోజు నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలువు అంటుంది. అమ్మా అని ఆప్యాయంగా పిలుస్తుంది మ్యాగీ. మ్యాగీ మొదటిసారి అమ్మ అని ఆప్యాయంగా పిలిచినప్పుడు తను ఎదురుగా లేదని చాలా బాధపడుతుంది శివాని. ఏంటి వదినా ఈ కన్నీళ్ళు అంటూ పక్కన నుండి సౌమ్య తన కన్నీళ్ళని తుడుస్తుంది.
మొదటిసారి మ్యాగీ నన్ను అమ్మ అని పిలిచింది. నేను తన పక్కన లేనని ఫీల్ అవుతున్నాను అంటుంది శివాని. చిన్న విషయానికే ఫీల్ అవుతారా? ఇప్పుడే నువ్వు నాతో పాటు వచ్చేసావనుకో ఎదురుగా ఉండి మాట్లాడవచ్చు. పెళ్ళి అనుకున్న తర్వాత మీ ఇంటికి రాకూడదు అంటుంది శాంతి. మొదట మీ అన్నయ్యని తీసుకొని పెళ్లి చూపులకి రా అని చెబుతుంది. సరే అత్తయ్య, నేను ఇప్పుడే వెళ్ళి ఈ విషయం నా హస్బెండ్కి పేరెంట్స్కి చెప్తాను అంది సౌమ్య. వాళ్ళెంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అంటుంది. సరే అమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి మీరు ఎప్పుడు పెళ్లి చూపులకు వస్తారో మాకు ఫోన్ చేసి చెప్పండి అంది శాంతి. అలానే అంటూ సౌమ్య తన హస్బెండ్కి కాల్ చేస్తూ ఆగిపోతుంది. ఓ మై గాడ్, నాకు ఇప్పటి వరకు మంజు గురించి ఆలోచనే లేదు. ఈ విషయం మంజుకి తెలిస్తే తట్టుకోగలుగుతుందా? ఎలా చెప్పాలి దానికి అని ఆలోచిస్తుంది సౌమ్య. ముందైతే ఈ విషయం నా హస్బెండ్కి చెప్పాలి అనుకుంటూ ఫోన్ తీసి కాల్ చేస్తుంది నరేష్కి. డ్రైవింగ్ చేస్తూనే ఫోన్ మాట్లాడుతుంది సౌమ్య. సౌమ్య చాలా డిస్టర్బ్గా ఉంది. సైడ్కి వచ్చి మాట్లాడు అంటాడు తన హస్బెండ్. మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అంది. అంతలా నాకు ఏం గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నావో అన్నాడు. అది మా అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అనగానే మంజుతోనేమో అని హ్యాపీగా ఫీల్ అవుతాడు సౌమ్య హస్బెండ్ నరేష్. ఎలా ఒప్పించావు సౌమ్య మీ అన్నయ్యని పెళ్ళికి అని అడుగుతాడు. అదంతా పెద్ద స్టోరీ అండి, మీరు కలిసినప్పుడు చెప్తానులే. మా అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కేవలం మ్యాగీ కోసమే. మ్యాగీ ఎంతగానో ఇష్టపడే తన క్లాస్ టీచర్ శివానీనే అన్నయ్య పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్తుంది నరేష్కి. వాట్, మీ అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది మ్యాగీ క్లాస్ టీచర్ శివానీనా? నా చెల్లెలు మంజుని కాదా అని కోపంగా అరుస్తాడు ఫోన్లోనే. ఇతనేంటి ఇంత భయంకరంగా రియాక్ట్ అవుతున్నాడు? అంటే మంజు మా అన్నయ్యని ప్రేమించే విషయం తనకి తెలుసా అని భయపడుతుంది సౌమ్య. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ. అండ్ ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు? అన్న ఒప్పుకుంటాడా మంజు బాధపడితే? మరి సౌమ్యకి ఎన్ని కష్టాలు వచ్చాయో కదా, ఏం చేస్తుంది పాపం. వాళ్ళ అన్నయ్య మ్యాగీ కోసం తను ఏదైనా చేయాలి అని డిసైడ్ అయిపోయింది కదా. సో మీకు కనుక స్టోరీ వస్తే ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ చాలా రోజుల తర్వాత అనుకుంటు కదా నేను అప్డేట్ త్వరగా ఇచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఈ స్టోరీని ఆదరిస్తూ ఉండాలని, మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసే పేరు ఓకేనా మీకు, లేకపోతే మార్చేయమంటారా? మార్చేయాలనుకున్నా మారదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ పేరు కలిసిపోయారు. ఆ స్టోరీ ముందు రాసేయడం కూడా అయిపోయింది. సో అందుకని మీరు గెస్ చేసేది ఏమీ ఉండదన్నమాట. అలానే నేను రాసేదే అవుతుంది, ఎందుకంటే మీరు గెస్ చేసినా మళ్ళీ నేను గెస్ చేయండి అంతే. బట్ ఏం రాస్తాను అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అండ్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ.